వెల్కమ్ టు 108. తెలుగు సినిమా రంగంలో చెరగని ముద్ర వేసుకున్న నటులలో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. 5 దశాబ్దాల పాటు 500 సినిమాల్లో విభిన్న తరహా పాత్రలు పోషించిన ఈయన ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. తన నటన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన యువతర నటులకు నిదర్శనంగా నిలిచారు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలకు గాను కళా పరిపూర్ణ బిరుదును పొందారు. 1927 జూలై 9వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రవికపాడు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. వీరిది ఒక సామాన్య రైతు కుటుంబం. తన స్వగ్రామంలోనే గుమ్మడి విద్యాభ్యాసం ప్రారంభ విద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ ఆయన SSLC దాకా చదివాడు. ఈయన ఉన్నత విద్య అభ్యసించాలని ఎంతగానో పట్టుబడిన కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించి ఆయన 17వ ఏట 1944లో లక్ష్మీ సరస్వతమ్మతో వివాహం జరిపించారు. ఆ తర్వాత అత్త సహకారంతో ఈయన గుంటూరు హిందూ కాలేజ్లో ఇంటర్ చదివారు. అయితే ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో విద్యాభ్యాస జీవితం నుంచి తప్పుకొని వ్యవసాయపు పనుల్లో మునిగిపోయారు. రంగస్థల నాటకాల్లో గుమ్మడికి ఎంతగానో అనుభవం ఉంది. సినిమాలోకి రావాలని ఆశతోనే ఆయన రంగస్థల నాటకాల్లో నటించేవారు. ఇండస్ట్రీలో తనకు ఓ అవకాశం రాదా అన్న భావనతో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ అవకాశం రానే వచ్చింది. ఈయన సినీ ప్రవేశం అదృష్టదీపుడు సినిమాతో జరిగింది. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన 5 సినిమాల తర్వాత చిన్న చిన్న పాత్రలు లభించాయి. తనకు గుర్తింపు ఇచ్చే పాత్రలు లభించకపోవడంతో తిరిగి వెళ్ళిపోవాలని భావించిన సమయంలో ఈయనకు NT రామారావుతో పరిచయం కలిగింది. ఆయన తన చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం NT రామారావు ఆయనకు పిచ్చి పుల్లయ్య చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర ఇచ్చారు. గుమ్మడి చిన్న చిన్న వేషాలతో కాలం వెల్లదీస్తున్న సమయంలో ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర లభించింది. అర్ధాంగి చిత్రంలో ఈయనకు జమీందారు వేషం లభించింది. ఆ చిత్రం ఘన విజయం కారణంగా చలనచిత్ర రంగానికి గంభీరమైన తండ్రి పాత్రలు చేయగలిగే నటుడు లభించాడని అంతా భావించారు. నిజానికి ఆ చిత్రంలో శాంతకుమారి కంటే గుమ్మడి 8 ఏళ్ల చిన్నవాడు. అయినప్పటికీ తన ప్రతిభతో ఆ పాత్రకు తను తప్ప మరెవ్వరూ సరిపోరన్నంతగా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత ఆయన వెనుక చూడకుండా నట జీవితంలో ముందుకు సాగారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించారు. దశరథునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్తుగా, బలరాముడిగా, భృంగ మహర్షిగా మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు. ఇలా ఈ విధంగా ఆయన 5 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగి 500కు పైగా సినిమాల్లో నటించారు. గుమ్మడి చివరిగా 2008 సంవత్సరంలో విడుదలైన జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో కాశీనాయని పాత్ర పోషించారు. ఆ తర్వాత ఈయనకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఆధునిక చిత్రసీమ పోకడలకు నచ్చక నటనకు దూరంగా ఉన్నారు. ఈయన అద్వితీయ నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్కరించింది. అలాగే చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళా పరిపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఈయన 2010లో తన 82వ ఏట తుది శ్వాస విడిచారు.